సంబంధించినవి చిలకూరు మండలం. ఇవాళ కలెక్టర్ గారిని కలిసిన విషయం ఏంటంటే, గతంలో పోర్టుకు సంబంధించి ల్యాండ్లు భూసేకరణ చేయడం జరిగింది. అయితే పోర్టుకి కొంత కావాలంటే వీళ్ళు ఎక్కువ ల్యాండ్లు సర్వే చేసి తీసుకున్నారు. పోర్టు కావాల్సింది వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు పని చేసుకున్నారు. మిగతా ల్యాండ్ అంతా కూడా 1000 ఎకరాలు ఖాళీగా పెట్టేశారు. మా భూములన్నీ తీసుకుని ఖాళీగా పెట్టారు. ఇప్పటికీ 18 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము గత 4 సంవత్సరాల క్రితం వెళ్ళి అడిగి, ఖాళీగా ఉన్నాయా, మేము ఏదో ఒకటి చేసుకుంటామంటే సరే అని చెప్పి అంటే మేము అంతా కూడా వేరుశనగ వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ గత సంవత్సరం నుంచి నవయుగ కంపెనీ వారు హడావిడిగా అంటే పోర్టు మొత్తం వాళ్ళదే ఉన్నింది, పోర్టు అదానికి అమ్మారు. మిగిలిన ల్యాండ్ అని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. అదాని నవయుగ వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు భూములని. ఈ విషయమై మేమంతా కూడా వెళ్ళి అడిగి వేరుశనగ వేసుకున్నాం. ఈ మధ్య హడావిడిగా వాళ్ళు వచ్చి ఆ ల్యాండ్లన్నీ కూడా మీరు వేయడానికి లేదని చెప్పి ఆపేసి మొత్తం సదనం చేసి ఫెన్సింగ్ వేసి వాళ్ళ సొంత ఆస్తిలాగా పెట్టేసుకుంటున్నారు. గతంలో మాకేం చెప్పారు, ఈ ల్యాండ్లు ఇంత తీసుకున్న ఖాళీగా ఉన్నాయి, ఏంది పరిస్థితి అంటే కంపెనీలు వస్తాయి, కంపెనీ వచ్చినప్పుడు మీకు మళ్ళా ఇంకో 75,000 పరిహారం ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ 75,000 లేదు. ఈ ల్యాండ్లో పూర్తిగా కంపెనీలు కూడా రాలి. 18 సంవత్సరాలు మేమేం ఆడుతున్నాము అయ్యా, గతంలో వాన్పిక్ కూడా ఇదే విధంగా తీసుకున్నారు. అక్కడ వాన్పిక్ కంపెనీ రాలేదు కాబట్టి 7 సంవత్సరాల లోపే ఆ భూముల ల్యాండ్లన్నీ కూడా ఏదైతే రైతుల దగ్గర తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ 18 సంవత్సరాలు అవుతుంది, ఏ కంపెనీ లేదు కాబట్టి మా భూములు మాకు ఇవ్వండి. లేదు అనుకుంటే మీరు ఇస్తానన్న మరో 75,000 రూపాయలు అదన్నా ఇప్పించమని మేము అడిగాము. అడిగితే మీరు ఒక లెటర్ ఇవ్వండి అన్నారు. లెటర్ ఇచ్చాము. అంతకుముందు తహసీల్దార్ని కూడా కలిసిన్నాము, కానీ మాకు ఎలాంటి సమాధానం రాలేదు. కాబట్టి ఇవాళ కలెక్టర్ దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు ఏం చెప్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. చూసి ఇది అట్లాగే కనుక వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతా ఉంటే మాత్రం మేము అందరం కూడా రైతులందరం కూడా ఎవరి పొలాల్లో వాళ్ళు జెండాలు నాటి వాళ్ళ భూముల్లో వేరుశనగకు ఇంకోటికో చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభ మీడియా ముందు తెలియపరుస్తున్నాం. ఫస్ట్ నష్టపరిహారం ఇచ్చారు, 1,25,000 ఇచ్చారు. బాగా కంపెనీలు వస్తాయని చెప్పి తీసుకున్నారు. రాలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా తీసుకున్నారు, కంపెనీలు రాలేదని అడిగితే లేదు కంపెనీలు వస్తాయి, వచ్చినప్పుడు మరో 75,000 ఇస్తానని చెప్పారు. అంతే సంగతిలో ఇంతవరకు దాంట్లో కంపెనీ రాలేదు, మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఏమీ లేదు. కాబట్టి 18 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి మాకు నష్టపరిహారం కింద మీరు అప్పుడు ఇస్తానన్న 75,000కి ఇప్పటికి ఎన్ని రెట్లు వస్తాయో చూసి అదన్నీ ఇవ్వండి. లేని పక్షంలో మా భూమి మాకన్నా ఇస్తే మా బతుకులు మేము బతుకుతామని ఈ సభాముఖంగా కలెక్టర్ గారిని కోరాం. మీ ద్వారా కూడా ఈ విషయం తెలియపరుస్తున్నాం.